నమస్తే, నేను నవీన్. ఇవాల్టి క్రైమ్ స్టోరీకి స్వాగతం. మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో జరిగినటువంటి దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మొదటిగా గుర్తు తెలియని మహిళ అని చెప్పేసి పోలీసులు కేసు నమోదు చేశారు. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆ మహిళను కూడా గుర్తించడం జరిగింది. నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ఈ మహిళ బతుకుదెరువు కోసం హైదరాబాద్ కూడా రావడం జరిగింది. అయితే అక్కడ పనిచేస్తున్నటువంటి సమయంలో కావచ్చు, అక్కడ కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ఇమాం అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. బస్టాండ్ దగ్గర నిలిచినటువంటి ఈ మహిళ ఇమాం తనతో మాటలు కూడా కలిపాడు. ఇద్దరు కలిసి బైక్పై మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్ వైపు కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఇద్దరు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో ఇమాం ఆ మహిళని తన కోరిక తీర్చాలని చెప్పేసి కోరినటువంటి నేపథ్యంలో 500 ఇవ్వాలని చెప్పేసి ఆ మహిళ కూడా అడగడం జరిగింది. దానికి ఇమాం సరే అని చెప్పారు. ఇద్దరు కలిసి బండి మీద కూడా వెళ్ళడం జరిగింది మేడ్చల్ పరిసర ప్రాంతంలో, అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ వద్దకి. దాని తర్వాత తన కోరిక తీర్చిన తర్వాత ఆ మహిళ మరో 500 రూపాయలు కూడా ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి డబ్బులు కూడా డిమాండ్ కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ ఇమాం అనేది మా వ్యక్తి మాత్రం కరీంనగర్ జిల్లా నుంచి తాను కూడా బతుకుదెరువు కోసం హైదరాబాద్కు రావడం జరిగింది. హైదరాబాద్లో అక్కడ ఒక స్టోన్ కటింగ్ సంబంధించినటువంటి అక్కడ పనిచేస్తున్నటువంటి ఈ వ్యక్తిగా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటిదంటే, వీరిద్దరిని సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ కావచ్చు, మేడ్చల్ పోలీసులు చెప్పినటువంటి విధానం ప్రకారం ఇద్దరు వెళ్తున్నటువంటి వాహనం సీసీ ఫుటేజ్, అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు కూడా చేపట్టడం జరిగింది. కొన్ని బృందాలు కూడా ఏర్పాటు చేశాము. ఆ బృందాలు అనేక ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ కూడా సేకరించి వీరు ఎక్కడి నుంచి వెళ్ళారు, ఎక్కడ ఎక్కించుకున్నారనే అంశాన్ని కూడా పోలీసులు కూపి కూడా లాగడం జరిగింది. అయితే ఇమాం చేసినటువంటి ఫోన్ ట్రాన్సాక్షన్, అయితే పోలీసులకి కాండం ప్యాకెట్ ఈ ఇద్దరిని కూడా పట్టించడం జరిగింది. అయితే ఇమాం చేసినటువంటి ట్రాన్సాక్షన్, ఆ మెడికల్ షాప్ తీసుకున్నటువంటి ఆ కాండం ప్యాకెట్, అక్కడ జరిపినటువంటి ట్రాన్సాక్షన్ ఆధారంగానే పోలీసులు కూడా ఈ కేసును కూడా ఛేదించినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇటు కాండం ప్యాకెట్ ఛేదించినటువంటి ఈ కేసు, ఈ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి విషయము, ఇద్దరి మధ్య అక్కడ గొడవ జరిగింది. ఆ గొడవ జరిగినటువంటి సమయంలో ఆ మహిళ కొంత ర్యాష్గా మాట్లాడినటువంటి నేపథ్యంలో ఇమాంకి ఇంకా కోపం వచ్చి వెంటనే ఆ మహిళని అక్కడనే గొంతు పిసికి చంపేయడం జరిగింది. అయితే ఆ మహిళని గుర్తుపడతారని చెప్పేసి అనుమానంతో అక్కడనే తన బైక్ వద్ద ఉన్నటువంటి ఆ పెట్రోల్ తీసి ఆ మహిళ పై పోసి నిప్పంటించడం జరిగింది. అలా చేస్తే ఎవరు కూడా గుర్తుపట్టరని చెప్పేసి ఇమాం ఈ విధంగా ప్లాన్ కూడా చేయడం జరిగింది. కానీ పోలీసులు చేపట్టినటువంటి ఆపరేషన్లో మాత్రం ఇమాం ఈ విధంగా పాల్పడినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్తో పాటు ఇమాం చేసినటువంటి ట్రాన్సాక్షన్ ఇతన్ని కూడా పట్టించడం జరిగింది.